యూట్యూబ్ తల్లికి నమస్తే. క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదండి. అందులో ఒక ఐడియా వచ్చింది. మా కోడళ్ళు అన్నారు, అత్తయ్య ఆకలి అవుతుంది, చాలా ఆకలి అవుతుంది, ఏమీ లేదు అత్తయ్య ఇంట్లో అంది. నాకు ఐడియా తట్టిందండి. ఇంట్లో శనగపిండి ఉంది, ఏం చేద్దాం అనుకున్నాను. బజ్జీలు వేద్దామా అనుకున్నాను. వదిలే, బజ్జీలు అయితే ఏం బాగుంటాయి, పొగడి వేద్దాం అనుకున్నాను. సర్లే ఏందని అందులో కొంచెం మరి వరిపిండి ఉంటే కొద్దిగా బాగుంటుంది కదండి. ఏం చేశానంటే కడిగి పెట్టుకునే బియ్యము ఆడేద్దామని క్యాన్లేసి ఉంచాను. కానీ మా వారు ఆడించలేదు. అలాగే ఎలా ఆడించనుకున్నారా, దాంట్లో వస్తున్నాయి కదా ఏంటి పిండొడిగలు ఇచ్చు అలా ఆడించాను. లాభం ఏంటి, ఏదో ఏదో సామెత చెప్పినట్టు నేను ఆడించి పిండొడిగలు వేద్దామనేటప్పటికీ ఎండలో పోయి వర్షాలు వచ్చేసాయి. తప్పదనిగా ఎలాగే అని ఆడచలేదు. పిండి బియ్యము ఇప్పుడు ఎక్కడ పిక్స్లో వేసండి, జల్లించేసి పిండి జల్లించేసి ఒక ఐడియా వచ్చిందండి. మరి అత్త ఆకలి అవుతున్నానని కాళ్ళు నా పాడ తరుక్కుపోయింది. సరేలేమ్మా పొగడి వేద్దాం, ఏమి ఆకలి దోసుకోండి అని పొగడి మొదలెట్టానండి. పిండి జల్లించేసి పక్కన పెట్టుకున్నానండి. వంటగదిలో వాలెట్టారండి. ఇదిగో ఉల్లిపాయలు కోతున్నానండి. ఇలా సన్నగా తరుక్కోవాలండి. మీకు పొగడు ఇచ్చారుకుంటండి. కానీ ఒకటండి, అందరి చేతుల టేస్ట్ ఒకలా ఉండదు. ఒక్కొక్కరి చేతుల టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకరు చాలా బాగుంటుంది. కొంతమందికి ఏమీ వేయకుండా వండేసినా చాలా టేస్ట్ ఉండదండి. కొంతమంది వేసి ఉన్నా టేస్ట్ అనిపించదు. ఉల్లిపాయలు కొయ్యటం అయిపోయింది. ఇదిగోండి ఉల్లిపాయలు, కరివేపాకు, ఇంకా కొత్తిమీర, అల్లం ముక్కలు ఇవ్వండి సిద్ధం చేసుకుని ఒక పిండి ఇదిగోండి జల్లించేసి పెట్టుకున్నాను. పిండి ఇది వరిపిండి, శనగపిండి. కొంచెం వరిపిండి వేసుకుంటే కరగరలాడతాయండి, బాగుంటుంది క్రిస్పీగా. వేసుకుని ఇదిగోండి మొత్తం అన్ని ఇందులో వేసి మొత్తం కలిపేస్తున్నాను. మాకు జనాభా ఎక్కువ అండి. మరి మనవలు నాకు 5 మనవలు, కోళ్ళు చక్కగా వంటకు పెద్దగానే ఉంటుందిలేండి. ఇవన్నీ మరి రావాలి కదా. అయినా ఎంత కలుపుతుంది అంతే 2 డేస్ వస్తాయని మనిషికి అంతే, అందుకంటే ఎక్కువ రావు. మీకు పంపించాలంటే కుదరదులండి. నెక్స్ట్ చేసినప్పుడు అని పంపిస్తాను కానండి. ఇవన్నీ ఇప్పుడు ఇలా కలుపుకున్నామండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ ఉప్పండి, అంటే మనకు సరిపడా చూసుకొని వేసుకోవాలి. చప్పుడైనా పర్వాలేదు కానీ కొంచెం ఉప్పు ఎక్కువ తినలేము కదండి. కొద్దిగా వేసుకున్నాను. కొద్దిగా కారం, ఎందుకంటే పచ్చడి వేసుకున్నాం కదండి, మరి కారం పడదు. పిల్లలు కలర్గా అనాలి కదా. కొంచెం జస్ట్ కొంచెం చిటికెడు పసుపు వస్తుంది, చిటికెడు పసుపు అండి. వెరీ గుడ్ అండి. మొత్తం ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాం. ఈ వాటర్ వేసుకొని జోరుగా కలుపుకోకూడదండి. ఫస్ట్ అంతా మనకి అలా చేతికి అంటుకోకుండా అలా కలుపుకుంటే కొంచెం బాగా వస్తుంది. జోరుగా కలుపుకుంటుంది అనుకోండి బాగోదు. అలా కలుపుకొని అలాగ మనకి అలాగ వచ్చేసి ఇలాగ వేస్తే బాగుంటుంది. ఇలా కలిపితే వాటర్ ఎక్కువైపోయింది అనుకోండి, ఇది మొత్తం కలిపేసుకున్నామండి. మొత్తం కలిపేసుకున్నాక బాగా కంచోపు నానేవారు. మొత్తం అన్నీ ఒకసారి నాన్నప్పుడు మూత పెట్టి ఇంకా చూపించుకున్న తర్వాత ఇలాగా మనం కళాయిలో వేసుకున్నప్పుడు చూపిస్తానండి. ఇది ఇలా కలిపేసుకున్నామని జస్ట్ అలాగా మూత పెట్టేసి చూసుకున్నామండి. కళాయి పెట్టుకున్నామండి. ఇదిగోండి కలిపిన పిండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో, బాగుంది కదా. నేను ఉట్టిదే తినిపిస్తున్నాను, చాలా స్మెల్ వచ్చేస్తుంది. ఉట్టిదే కూడా తినాలి కదా, నోట్లు పెట్టుకుని చాలా బాగుంది. నేను చూడండి మరి పొక్కడి వేస్తే ఉంటుంది. మరి మా వారు అసలు వదిలిపెట్టారు. మా వారు ఇంటికి ఉన్నారండి. ఇప్పుడు ఆయన కోసం అంతే, కోళ్ళ కోసం మా వారి కోసం పొక్కడి వేస్తున్నానండి. పెట్టుకున్నాం కదా, కాగిందో లేదో చూస్తున్నామండి. కొంచెం కాగాలండి నూనె బాగా కాగిపోయిందండి. ఇది వేస్తున్నాను చూడండి. దీని తర్వాత అండి ఒక వాయి వడ కూడా వేద్దామండి చూస్తున్నానండి. ఒక వాయి వడ కూడా వేస్తాను. ఇంట్లో వేస్తా కూడా భయపడిపోతుందండి దూరంగాను.
దూరం అన్నారు. ఏ వంటలు ఎక్కడ వస్తున్నాయండి బయటికి సోదరుల మీద పడిపోయారు. వంటలు మాత్రం ఏ తల్లిని నేర్పట్లేదు. చూడండి మన పొగడి చూడండి అంత క్రిస్పీగా ఉంది. మరి బయట వాటిలో పొగడి ఎలా ఉంటుందండి? ఉండదు. వాళ్ళు ఇష్టమైన ఏం చేస్తారు, అలాగ ఉండేస్తారు. ఎలా ఉంటుందండి? ఆరోగ్యం పాడైపోద్ది. వాళ్ళు సరిగ్గా కడిగేస్తున్నారు లేదో మనకు తెలియదు. ఇలా మనం చేసుకున్నాం అనుకోండి సంతృప్తి. మా చిన్న కోళ్ళు అనుకుందండి బయట తిందో, నువ్వు ఏతే తింటవస్తా అంటుంది. పెద్ద కోళ్ళు అంతే, బయటకి ఎన్ని వంకలు పెడతారు. అవి ఏమేసారు, ఇదేమేసారు, ఉల్లిపాయలు కడిగారు లేదు ఇవ్వండి. కానీ మనం అన్నీ శుభ్రం కడిగి నీట్గా వేసుకున్నామండి. మరి పొగడి ఇలా అది తింటే అది టేస్టే వేరండి. చూడండి ఇదిగో ఆయిల్ తీస్తున్నాను. వేడి కరకరలాడతా సూపర్ అండి. చాలా బాగా వచ్చినాయండి బాబు. స్మెల్ అదిరిపోయిందండి బాబు. ఒక స్మెల్ సూపర్ వచ్చేసింది. వాసన అంటే ఈ ముసిరికి ఈ చిలికలకి కూర్చుని కవర్లు చెప్పుకుంటూ తింటే నా కొడుకులు కూడా ఉంటే బాగుంటుందండి. అట్లా లేరు డ్యూటీకి వెళ్ళిపోయారు. రేపు పొద్దున జమ్మ నీ కోడలే నువ్వు వండుకుని తినేసారా అంటారు. ఇప్పుడు నేను అలాగే సమాధానం చెప్పాలి. అమ్మ నీ కొరకే కదమ్మా ఇంత శ్రమ తీసుకుని వండుతున్నాను. ఆకలి అవుతున్నాను ఇప్పుడు అనలేదు. ఇప్పుడు అన్నావు తినిపిల్ల అంటే తినను అంటే ఇప్పుడు ఆకలి అవుతున్నాను అంటే ప్రాణం తగ్గిపోయి కదా ఇంత ప్రాసెస్ చేస్తారు. ఇప్పుడు ఇదిగో అయిపోయింది. వేడి అట్టుకెళ్ళి తినండి మీ అక్క నువ్వు మావి అన్నారు. అక్కడ మావి కూడా వేసేయండి. ఇక రెండో వాయి వేస్తున్నాను. చూసాను ఎంత బాగుంది చూడండి, ఎంత బాగున్నాయో. ఇలా చేసుకోండి అమ్మ, ఇలా చేసుకుని ఇంట్లో పెట్టుకుని. ఇప్పుడు చేయట్లేండి, బద్దకాలు వచ్చేస్తున్నాయి అందరికీ. చూసారు కదండి, ఒక అయిపోయింది రెండో అయిపోయినా. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. టేస్ట్ చూసి మళ్ళీ చెప్తామండి. వడపడేస్తారండి, అప్పుడు ఒక చేస్తారు చూపిస్తానులేండి. ఇప్పుడు దాకా పొక్కడు వేసుకున్నాం కదండి. ఇది చూడండి వడలు వేస్తున్నాను. మా 5 మనవలకి 5 వడలండి. వాటర్ తడుపుకోవాలండి. చేయిలో అంటుకుపోద్ది. నీ వాటర్ నూనె పైకి చేతికి వచ్చేద్ది. కొంచెం వాటర్ తడుపుకుని వేసుకుంటే బాగుంటుంది. ఇలాగా వర్షాకాలం వచ్చింది కదండి. ఇలా చేసుకుని పిల్లలు పెట్టుకోండి అమ్మ. ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు, హెల్తీగా ఉంటారు. మనం ఇంట్లో చేసుకుని పెట్టుకుంటేనే ఇంట్లో చేసుకుని పిల్లలు పెట్టుకోండి అమ్మ. బయట కొని పెట్టద్దు. ఫుడ్ వచ్చేస్తుంది, రోగాలు వచ్చేస్తున్నాయి. క్యాన్సర్ రోగాలు కూడా పిల్లలకు వచ్చేస్తున్నాయి. కాకపోతే జాగ్రత్తగా ఇంట్లో చేసుకుని పెట్టిననుకో నీ పిల్లలు ఆరోగ్యకరంగాను ఆరోగ్యకరంగాను అందంగా పెరుగుతారు. చూసారా, ఒకే పిండితో పొగడి చేశాను. ఇదిగోండి వాళ్ళు వేసాను. సరే ఎలా ఉన్నాయో చాలా క్రిస్పీగా వచ్చాయండి. మా చాలా టేస్ట్ కూడా వేస్తా, అద్రుకొని వేస్తా బాబు. థ్యాంక్స్ వేస్తా. నా వాళ్ళ తెగపోడి వేస్తున్నారండి. అలాగే ఇడ్లీ పిండి కూడా చేసుకున్న మనకి పెట్టుకునే అనుకోండి మీరు ఏంటి ఫ్రిడ్జ్లో తప్పులు వేసుకోవచ్చు, ఇడ్లీ వేసుకోవచ్చు, మిరపట్టు వేసుకోవచ్చు, ఎన్నో రకాలు చేసుకోవచ్చు. మనం కొంచెం శ్రద్ధ పెట్టి పిల్లల కోసం మనం ఇలా చేసుకున్నాం అనుకోండి, ఇంట్లోనే బిడ్డలు చేసి పెట్టుకోండి అమ్మ. కట్టద్దు, క్యాన్సర్లు వచ్చేస్తున్నాయి. జాగ్రత్తగా తల్లులుగా మీరు బిడ్డలకు ఎంతో లక్షలు పెట్టి చదివిస్తున్నారు బయట ఫీజులు కట్టి. కానీ మీరు మంచి వంటలు చేసుకుని బిడ్డలు పెట్టుకుంటే బిడ్డలు వచ్చే హెల్దీగా ఆరోగ్యంగా మన ముందు పెరుగుతారు. కనుక చూడమ్మా, నా మాటలు అమ్మగా గుర్తుంచుకొని మీకు చెప్తున్నాను. కనుక మీరు శ్రద్ధగా ఇలా చేసి మీ పిల్లలు పెట్టుకుంటారని ఆశిస్తున్నాను. నమస్తే అమ్మా. ఇదిగండి కష్టపడి చేస్తున్నాను కదండి. కష్టపడి చేసుకుని తినే దాంట్లో ఆ యొక్క మజే వేరుగా ఉంటుందండి. మనం సొంతంగా చేసుకుని దానికి చాలా బాగుంటుంది. ఎప్పుడండి